తెలంగాణ మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం రాజుకుంది. అంతర్రాష్ట్ర ఒప్పందాలను అతిక్రమించి మంజీరా నదిలో ఇసుక నిల్వలను కొల్లగొడుతోంది మాఫియా. మహారాష్ట్రలో ఇసుక క్వారీలను దక్కించుకున్న కాంట్రాక్టర్లు తెలంగాణలోకి చొరబడి తవ్వకాలు జరుపుతున్నారు. దీనిపై సంయుక్త సర్వే చేద్దామంటే డుమ్మా కొట్టారు మహారాష్ట్ర అధికారులు. తెలంగాణ సరిహద్దులో మహా ఇసుక దోపిడీపై గ్రౌండ్ రిపోర్ట్. సరిహద్దులో మహా ఇసుక దోపిడీ, గీత దాటి వచ్చి మాఫియా ఆగడాలు, నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో తవ్వకాలు, అడ్డుకోబోయిన స్థానికులు అధికారులపై దాడులు. తెలంగాణ మహారాష్ట్ర మధ్య మొన్నటి వరకు నీటి పంచాయతీ రాష్ట్ర స్థాయిలో తీవ్ర దుమారం రేపింది. కానీ ఇప్పుడు ఇసుక పంచాయతీ వివాదంగా మారింది. ఇంతకీ తెలంగాణ మహారాష్ట్ర మధ్య ఇసుక పంచాయతీ ఎందుకు? తెలంగాణ అధికారులు ఆరోపిస్తున్నట్లు మహారాష్ట్రకు సంబంధించిన అధికారులు కాంట్రాక్టర్లు తెలంగాణ భూభాగంలోకి చొరబడి ఇసుక తవ్వకాలు చేస్తున్నారా? అసలు మంజీరా నదిలో ఏం జరుగుతుంది? ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా శివార్లోని మంజీరా నదిలో ఇసుక దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. మహారాష్ట్రకు చెందిన ఇసుక మాఫియా తెలంగాణ భూభాగంలోకి చొరబడి ప్రకృతి సంపదను దోచేస్తోంది. నిత్యం వందల లారీల ఇసుకను అక్రమంగా తరలిస్తోంది. సరిహద్దు గ్రామాలైన సాలూరా, తగ్గెల్లి, హున్సా వద్ద యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతోంది. దీంతో అక్రమ తవ్వకాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు స్థానికులు. దీంతో వాళ్లపై దాడులకు తెగబడింది ఇసుక మాఫియా. విషయం అధికారుల దృష్టికి రావడంతో తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు. అయితే తెలంగాణ అధికారులతోనూ దురుసుగా ప్రవర్తించింది ఇసుక మాఫియా. పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీయడంతో ఇసుక అక్రమ తవ్వకాల అంశం తెలంగాణ ప్రభుత్వం దృష్టికొచ్చింది. దీంతో ఉమ్మడి సర్వేకు ఆదేశించింది. రంగంలోకి దిగిన అధికారులు సర్వేకు సర్వం సిద్ధం చేశారు. జాయింట్ సర్వేకు తాము వస్తున్నట్లు మహారాష్ట్ర అధికారులు తెలియజేశారు. హున్సా గ్రామం వద్ద సరిహద్దులు నిర్ణయించడానికి జాయింట్ సర్వేకు పరికరాలతో వెళ్లారు తెలంగాణ అధికారులు. కానీ సర్వేలో పాల్గొనాల్సిన మహా అధికారులు డుమ్మా కొట్టారు. దీంతో తెలంగాణ అధికారులు గంటల తరబడి వేచి చూసి చివరకు వెనుదిరిగారు. తెలంగాణ మహారాష్ట్ర మధ్య మంజీరా నదిలో ఇసుక తవ్వకాలు తీవ్ర వివాదానికి దారితీశాయి. తెలంగాణ భూభాగంలోకి చొరబడి మహారాష్ట్ర కాంట్రాక్టర్లు ఇసుక తవ్వకాలు చేస్తున్నారంటూ అధికారులు ఫిర్యాదులు రావడంతో తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం మనం మంజీరా నదిలో ఉన్నాం. మంజీరా నది రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంది. చూడొచ్చు, నది చుట్టూ కూడా ఎటు చూసినా ఇసుక దిమ్మలే కనబడుతున్నాయి. సో దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఇసుక క్వారీలకు అనుమతులు ఇచ్చింది. ఇక్కడ నాందేడ్ జిల్లాకు సంబంధించిన పరిధిలో ఈ మంజీరా నది ఉంటుంది. మంజీరా పరివాహక ప్రాంతంలో తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది. బౌలేగావ్, గంజ్గావ్ ఇసుక క్వారీల నిర్వహణకు పర్మిషన్లు ఇవ్వడంతో అక్కడ కాంట్రాక్టర్లు ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా చేస్తున్నారు. దాదాపుగా రోజుకు 300-400 ఇసుక ట్రాక్టర్లు కావచ్చు వాహనాల్లో ఇసుకని తరలిస్తున్నారు. అయితే అక్కడ మహారాష్ట్రలో తవ్వాల్సి ఉండగా కాంట్రాక్టర్లు మాత్రం తెలంగాణ భూభాగంలోకి చొరబడి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ఇదంతా చూడొచ్చు, మొత్తం కుప్పలు చేసి ఇసుకని ఎక్కడికక్కడే నిల్వ చేశారు. తెలంగాణ భూభాగంలోకి చొరబడి తవ్వకాలు చేస్తున్నారు. ఇదే అంశాన్ని అధికారులు కూడా నిర్ధారించి ఒక జాయింట్ సర్వే నిర్వహించాలని ముందుకొచ్చారు. జాయింట్ సర్వే కూడా తెలంగాణ అధికారులు వచ్చినప్పటికీ మహారాష్ట్ర అధికారులు మాత్రం జాయింట్ సర్వేకు నసేమిరా అంటున్నారు. ఇక్కడ జాయింట్ సర్వేకు వాళ్ళు ఒప్పుకోవడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశంపైన సీరియస్గా ఉంది. అధికారులకు పూర్తి స్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గతంలో సర్వేకు వెళ్ళిన అధికారులపై అక్కడ మహారాష్ట్రకు సంబంధించిన విలేజర్సు తిరగబడ్డారు. ఉద్రిక్తత నెలకొన్నాయి. భారీగా పోలీసులు మోహరించినప్పటికీ మహారాష్ట్రకు సంబంధించిన గ్రామస్తులు మాత్రం తమ గ్రామంలోకి తెలంగాణ అధికారులకు రానివ్వమంటూ భీష్మించి కూర్చున్నారు. దీంతో అధికారులు వెనక్కి తిరిగారు. ఇటు మహారాష్ట్ర అధికారులు మాత్రం యథేచ్ఛగా ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. తెలంగాణ భూభాగాల్లోకి చొరబడి ఇసుక దోపిడీ చేస్తున్నాం. మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికీ వాహనాలన్నీ కొంచెంసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో అక్కడ పార్క్ చేసిన వాహనాలన్నీ కూడా మహారాష్ట్రకు సంబంధించిన అక్కడికి వాహనాలు తెలంగాణ భూభాగంలోకి చొరబడి ఇక్కడ తవ్వకాలు చేస్తున్నారు. ఇదే అంశాన్ని అధికారులు గుర్తించి తవ్వకాలు జరగకుండా పహారా అయితే అక్కడ కాచారు, పహారా ఉంచారు. అయినప్పటికీ రాత్రి వేళలో తవ్వకాలు చెప్తున్నారు. అధికారిక క్వారీల్లోనే తమ భూభాగంలో ఇసుక తవ్వుతున్నట్లు చెప్తున్నప్పటికీ మహారాష్ట్ర కాంట్రాక్టర్లు మాత్రం బరి తెగించారు. తెలంగాణ భూభాగంలోకి యథేచ్ఛగా వచ్చేస్తున్నారు, అడ్డగోలుగా తవ్వకాలు చేస్తున్నారు. ఇటు సాలూరా మండలం తగ్గెల్లి అవతల ఈ గ్రామం ఉంటుంది. ప్రస్తుతం మనం సాలూరా తగ్గెల్లి గ్రామంలో ఉన్నాం. ఇది మంజీరా పరివాహక ప్రాంతం. ఇక్కడ నుంచి కనబడే విలేజ్ మాత్రం మహారాష్ట్రకు సంబంధించి ప్రాంతం. అక్కడి నుంచే మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తులు తెలంగాణ భూభాగంలోకి చొరబడతారు. ఇది రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇసుక దోపిడీ చేస్తుంటారు. ప్రతిసారి ఇదే జరుగుతుంది. గంజ్గావ్ అంటారు. ప్రస్తుతం మనం విజువల్స్ చూసేది గంజ్గావ్ ప్రాంతం. ఈ గంజ్గావ్కి సంబంధించిన
విలేజ్ అక్కడ కూడా అధికారిక క్వారీ ఇచ్చారు. అక్కడ నుంచే ఇసుక తవ్వకాలు జరుగుతుంది. అక్కడ 2 ఇసుక క్వారీలకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఆ అనుమతుల మేరకు తవ్వకాలు చేస్తున్నామని మహారాష్ట్ర వాదనలు ఉన్నాయి. కానీ తెలంగాణ అధికారులు మాత్రం తమ భూభాగంలోకి చొరబడి చేస్తున్నారని తెలంగాణ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు అధికారుల వాదనలు ఉన్నప్పటికీ మహారాష్ట్ర కాంట్రాక్టర్లు మాత్రం నసేమిరా అంటున్నారు. ఖచ్చితంగా మా సరిహద్దులను తవ్వకాలు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ తెలంగాణ భూభాగంలోకి చొరబడి యథేచ్ఛగా తవ్వకాలు అయితే చేస్తున్నారు. అక్కడ 2 క్వారీలు ప్రస్తుతం అధికారికంగా ఉన్నాయి. కానీ ఇసుకను మాత్రం దోపిడీ చేస్తున్నారు. అధికారులు చెప్పినప్పటికీ వందల లారీల్లో ఇసుకని తరలిస్తూ యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. దీనిపైన ఇటు తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటే తప్ప ఈ పరిస్థితికి సద్దుమణిగేలా కనిపించలేదు. రోజు రోజుకు ఈ వివాదం ఉద్రిక్తతలు దారితీస్తుంది. 2 రాష్ట్రాల మధ్య వివాదాలకు కారణమవుతుంది. ఇప్పటికైనా మంజీరా నదిలో మా పరివాహక ప్రాంతంలో తవ్వకాలు ఇసుక తవ్వకాలకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కానీ తెలంగాణ ప్రభుత్వం జాయింట్ సర్వేకు ఆదేశించింది. సో జాయింట్ సర్వేకు మహారాష్ట్ర కూడా కలిసి వచ్చేలా ప్రభుత్వం 2 ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది. ఆ దిశలో చొరవ చూపితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉంది. లేని పక్షంలో ఎప్పటికీ అంటే దశాబ్దాలుగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనేది ఇక్కడ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేదా ఇలాగే ఇసుక తవ్వకాలు చేస్తే మాత్రం తమ గ్రామాల్లో భూగర్భ జలాలు ఎండి తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందనేది గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. చూడాలి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది. ఈ అంశంపైన 2 రాష్ట్రాలు ఏ విధంగా స్పందిస్తాయనేది వేచి చూడాలి. తెలంగాణ మహారాష్ట్ర మధ్యన మంజీరా నది ఉంది. మంజీరాలో ఇసుకపై ఇరు రాష్ట్రాలకు సమాన హక్కులు ఉంటాయి. దీంతో మహారాష్ట్రలో ఇసుక తవ్వకాలకు అనుమతులు తీసుకుని తెలంగాణ పరిధిలోకి వచ్చి తవ్వకాలు జరుపుతున్నారు. నిత్యం వందల లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. మహారాష్ట్ర ఖజానాను నింపుతున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలపై మంజీరా ఒడ్డున నివసించే తగ్గెల్లి, హున్సా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. భారీ యంత్రాలతో ఇష్టారీతిని ఇసుక తవ్వేస్తే తమ గ్రామాలకు ముంపు ముంచుకొస్తుందని భయపడుతున్నారు. ప్రస్తుతం మనం మంజీరా నదిలో ఉన్నాం. మంజీరా నదిలో ఇసుక వివాదం రోజు రోజుకు ముదురుతుంది. తెలంగాణ మహారాష్ట్ర మధ్య ఈ వివాదం రోజు రోజుకు తీవ్రమవుతుంది. తెలంగాణ భూభాగంలోకి చొరబడి మహారాష్ట్ర కాంట్రాక్టర్లు ఇసుక తవ్వకాలు చేస్తున్నారంటూ అధికారులు గుర్తించారు. ఇవాళ జాయింట్ సర్వే నిర్వహించేందుకు కూడా ముందుకొచ్చారు. కానీ మహారాష్ట్ర అధికారులు మాత్రం ముఖం చాటేశారు. అక్కడ ఎలక్షన్ల సాకుతో అధికారులు ఎవరు రాకపోవడంతో తెలంగాణ అధికారులు అయితే వెనుదిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు కంచూపు మేరలో మొత్తం కూడా మంజీరా నది అవుతుంది. ఈ మంజీరా నదిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. ఇక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం 2 అధికారిక క్వారీలకు అనుమతి ఇచ్చింది. మా తెలంగాణకు సంబంధించిన కాంట్రాక్టర్లే మహారాష్ట్రలో ఇసుక తవ్వకాలకు అనుమతులు తీసుకున్నారు. కొద్ది రోజులుగా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. తెలంగాణ భూభాగంలోకి వచ్చి ఇసుక తవ్వకాలు చేస్తుండడం పట్ల గ్రామస్తులు అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో అధికారులు తనిఖీలు చేశారు. తెలంగాణ భూభాగంలోకి చొరబడి తవ్వకాలు చేస్తున్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం మనతో సర్పంచ్ ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, అసలు ఏం జరుగుతుంది మంజీరా నదిలో? మహారాష్ట్ర అధికారులు ఏం చేస్తున్నారు? మీరు ఎట్లా గుర్తించారు? ప్రతి సంవత్సరం కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడున్న నాందేడ్ జిల్లా బిలోలి తాలూకా మంజీరా పరివాహక గ్రామాలైన ఏజ్గి, బొలెగాం, సగురోలి పరివాహక గ్రామాలలో ప్రతి సంవత్సరం కూడా వారి ప్రాంతంలో వారి భూభాగంలో ఎటువంటి ఇసుక లేకున్నా టెండర్లు నిర్వహిస్తూనే ఉన్నారు. మరి మంజీరా నది పరివాహక గ్రామాలైన ఇటు మన తెలంగాణ గ్రామాలైన హున్సా, మందర్న మరి శివార్లోకి వచ్చేసి వారి ఇసుకను సంవత్సరం కూడా తవ్వేసుకొని పోతున్నారు. మరి ఈ విషయం గురించి మరి ప్రతిసారి కూడా మేము తహసీల్దార్ గారికి మరి ఇక్కడ మా తెలంగాణ అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. మరి మే 1 నుండి కూడా మేము ఫిర్యాదు చేస్తున్నాం. మా అధికారులు రాగానే ఇక్కడ ఉన్న వారు మా పోలీస్ అధికారులు కానీ మా రెవెన్యూ అధికారులు రాగానే వారి టిప్పర్లు కానీ వారి జేసీబీలు కానీ తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. మేము వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మన భూభాగంలోకి వచ్చేసి మన ఇసుకను తవ్వేసుకొని పోతున్నారు. మరి ప్రతిసారి కూడా ఇట్లనే అవుతున్నది. మరి మొన్న కూడా మా తహసీల్దారు ఇక్కడ సిఐ, ఎస్ఐ మా గ్రామస్తులందరూ కూడా రావడంతో వారు అక్కడ గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి చేరుకొని అక్కడ రెవెన్యూ అధికారులు, అక్కడ ఇసుక మాఫియా వారు, ఇసుక టెండర్ కూడా వాళ్ళందరూ కూడా వచ్చేసి మరి మాతో ఇక్కడ ఉన్న సిబ్బందితో ఇది అంతా మా భూభాగం అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇది మరి మా సర్వే చెప్పడంతో మధ్యలో వరకు నది అన్న తర్వాత ఇరు రాష్ట్రాలకు కూడా ఆ నదిపై ఇద్దరు కూడా హక్కు ఉంటుంది. మరి ఇద్దరు కూడా దాని మీద హక్కున్నది, ఇద్దరిది కూడా సమానంగా ఉంటుంది. మరి ఇంతకుముందున ఇది తెలంగాణ మహారాష్ట్ర మధ్య ఇంతకుముందు ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ కూడా మహారాష్ట్ర ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం ఇద్దరు కూడా అప్పటి ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి ఎన్ రామారావు గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శంకర్రావు చౌహాన్ గారు ఇద్దరు కూడా మరి 2 రాష్ట్ర ప్రభుత్వాలకు సగం బడ్జెట్ను కేటాయించి ఆ బ్రిడ్జ్ను ఏర్పడడం జరిగింది. ఇప్పుడు ఎట్లా మరి రోజు ఎన్ని లారీలు తవ్వుతారు? ఎంత మొత్తంలో తవ్వకాలు చేస్తున్నారు? దాదాపుగా రోజుకు 100 నుండి 200 ట్రాక్టర్ టిప్పర్లు మరి ఇక్కడ ఇసుకను తవ్వేసుకొని పోతున్నారు మన భూభాగంలోకి వచ్చేసి.
మరి తవ్వేసుకొని పోవడం వల్ల మరి ఇక్కడ మన హున్సా గ్రామంలోకి మరి భూగర్భ జలాలు మొత్తం కూడా అడుగంటిపోతున్నాయి. మరి ఈ ఇసుక మొత్తం తవ్వేస్తే ఏ చిన్నపాటి వర్షం కురిసిన చిన్నపాటి వరద వచ్చినా ఈ వరద నీరు కూడా మా హున్సా శివార్లోకి వచ్చేసి మన భూభాగంలోకి వచ్చేసి మన పంట నష్టం పెద్ద ఎత్తున కావడం జరుగుతున్నది. ఈ సంవత్సరం భారీ వర్షాలు కురవడంతో మా గ్రామస్తులకు చెందిన పెద్ద ఎత్తున పంట నష్టం జరగడం జరిగింది. మీరు అడ్డుకోలేరా? మరి ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంటే అడ్డుకుంటే వాళ్ళు ఏమంటున్నారు సార్? ప్రతిసారి కూడా అడ్డుకోవడంతో అక్కడ పక్క గ్రామాలైనా పక్క గ్రామస్తులను వారు ఇసుక మాపేవారు ఒకరిని ఊసిగొల్పి మా మీద దాడికి ప్రయత్నిస్తున్నారు. మరి ఇక్కడ మరి పోలీస్ వారు మరి రెవెన్యూ అధికారులు వస్తే వారు వెళ్ళిపోవడం జరుగుతుంది. మా గ్రామస్తులపై అడ్డుకు తగ్గితే మరి దాడికి దిగుతున్నారు. దాని గురించి ఈ రెవెన్యూ అధికారులకు పోలీస్ అధికారులకు చెప్పడంతో మరి ఈ రోజు పొద్దు నుంచి కూడా జాయింట్ సర్వే చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మరి ఆ రోజు వారు తహసీల్దార్ కూడా ఈ విషయం చెప్పారు. కానీ ఇప్పటి వరకు కూడా పొద్దున్న 9 గంటలకు వచ్చి ఇక్కడ మా సర్వేర్ గారు, తహసీల్దార్ గారు, సిఐ, ఎస్ఐ, మా పోలీస్ వారు, మన మీడియా మిత్రులు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకుంటున్నారు? మేము ఇక్కడున్న మా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ జిల్లా కలెక్టర్కు ఒకటే కోరుతున్నాము. మరి అక్కడ నాందేడ్ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి అక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. లేకపోతే మా గ్రామం పెద్ద ఎత్తున మా గ్రామ పంట భూభాగం కానీ పెద్ద ఎత్తున నష్టపోవడం జరుగుతుంది. మరి ఈ ఇసుక మొత్తం తవ్వేస్తే మరి మా గ్రామమే ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుంది. మరి ఒకప్పుడు హున్సా గ్రామం ఉండేదని చెప్పుకొచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. కావున వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం, మన జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వంతో కానీ అక్కడ జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఈ శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాం. సో ఇక్కడ తహసీల్దార్ కూడా ఉన్నారు. సో సార్, అంటే జాయింట్ సర్వేకి వచ్చారు, ఏం తెలిసారు? ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి నిజంగానే అసలు గుర్తించిలా మీరు? అంటే మనం 2 days బ్యాక్ మేము సర్వే చేసినప్పుడు వాళ్ళు మన బార్డర్లో ఎంట్రీ అవుతుందని నిర్ధారించి వాళ్ళ బండ్లను మనం ఆపి మాట్లాడడం జరిగింది. వాళ్ళ అధికారులను పిలవడం జరిగింది. పిలిచి శాశ్వత పరిష్కారం గురించి మాట్లాడితే ఈరోజు జాయింట్ సర్వేకు డేట్ ఫిక్స్ చేసుకున్నాం. పొద్దున్న 9 గంటలకని చెప్పినాం. వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, కొంచెం లేట్ అవుతుంది, మా సర్వే టీం వస్తుంది, మరి వెయిట్ చేయండి అని చెప్తుర్రు. సర్వేర్ ఇంతకుముందు సర్వేర్ ఫోన్ చేసిండు, వస్తున్నాం సార్, ఒక 1/2 అవర్లో వచ్చేస్తామని చెప్పారు. బహుశా జాయింట్ సర్వే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మహారాష్ట్ర సరిహద్దులు ఇసుక లేదా? మరి ఇసుక లేకుండా వాళ్ళు ఎట్లా క్వారీలు ఇచ్చింది సార్? అటు మీరు పరిశీలించిండ్రు, వాస్తవంగా అక్కడ ఇసుక ఉందా లేదా? ఈ వాగు అనేది మా సర్వే రిపోర్ట్ ప్రకారం సగం భాగం మన తెలంగాణకు, సగం భాగం మహారాష్ట్రకు ఉంది. దాని ప్రకారం వాళ్ళకు టెండర్స్ ఇచ్చారు. మరి ఎక్కడ తవ్వకాలు చేస్తుంది? తవ్వేదంతా మన భూభాగంలోకి వచ్చి తవ్వేదంతా వాళ్ళ నుండి మొదలుపెట్టి మా బార్డర్ వరకు, మా బార్డర్ దాటి వస్తున్నారు. అది గ్రహించి మేము ఆపినాం వాళ్ళను. మరి ఇప్పుడు అక్కడ అధికారులతో మాట్లాడితే ఏమని చెప్తున్నారు సార్? అధికారులతో మాట్లాడితే ఏమన్నారంటే, లేదు అది మాదే అని వాళ్ళు చెప్పినా అయినా మేము వినకుండా వాళ్ళకు జాయింట్ సర్వేకు ఇన్స్ట్రక్ట్ చేసినాం. వాళ్ళు వస్తారు. జాయింట్ సర్వేకు మనం ఒప్పించి వాళ్ళు పెట్టడం జరిగింది. అంటే కాంట్రాక్టర్లు ఎవరో తెలుసు, మరి అలా మీద కేసులు పెట్టచ్చు కదా సార్? అట్లాంటి చర్యలు ఏమైనా తీసుకున్నారు? లేదు, ఫస్ట్ మనం బార్డర్ విషయం అనేది తేలిన తర్వాత ఒకవేళ వాళ్ళు మా దాంట్లో వచ్చి తీసిన తర్వాత మేము మా హయ్యర్ అథారిటీస్కి ఇన్ఫామ్ చేసి ఫర్దర్ ఏమైనా చర్య తీసుకోవాలి వాళ్ళు చెప్పిన ప్రకారం నడిపిస్తాం. సో ఇది మొత్తం మీద రెవెన్యూ అధికారులు కూడా చెప్తున్నారు, జాయింట్ సర్వేకి వచ్చారు. మహారాష్ట్ర అధికారులు అయితే ఇప్పటివరకు రాలేదు. అక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయనేది ఒక సాకుగా చూపెట్టారు. దీంతో వాళ్ళు ఇక్కడికి రాకపోవడంతో అధికారులు అయితే ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తారు. ఇప్పటివరకు అయితే అధికారులు రాలేదు, ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. సో ఇదే చూడొచ్చు, మొత్తం ఇసుకని మహారాష్ట్ర సంబంధించిన ప్రభుత్వం ఇక్కడ అధికారికంగా 2 క్వారీలకు అనుమతి ఇచ్చింది. మహారాష్ట్రకు సంబంధించిన తవ్వకాలు చేస్తున్నామంటున్నారు. సరిహద్దు మొత్తం అంటే మనం చూపిస్తున్న మంజీరా నది 2 రాష్ట్రాల మధ్య సరిహద్దులో ఉంటుంది. సో ఈ సరిహద్దు వివాదం అయితే కొద్ది రోజులుగా కొనసాగుతుంది. మహారాష్ట్రకు సంబంధించిన కాంట్రాక్టర్లు తెలంగాణ భూభాగంలోకి చొరబడి ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఇసుక దోపిడీ పైన స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఇక్కడ వచ్చారు, పరిశీలన చేశారు, నిర్ధారించారు ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయనేది నిర్ధారించారు. అనంతరం ఒక జాయింట్ సర్వే నిర్వహించాలని అయితే వచ్చారు. ఆదేశాల ప్రకారం ఇక్కడ జాయింట్ సర్వేకి వచ్చారు. కానీ మహారాష్ట్ర అధికారులు మాత్రం రాకపోవడంతో ఇక వివాదం అలాగే కొనసాగుతుంది. గత కొద్ది రోజులు కూడా ఈ సమస్య ఉంది. ప్రతి సంవత్సరం తెలంగాణ మహారాష్ట్రకు మధ్య ఇసుక పంచాయతీ అయితే కొనసాగుతుంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కొద్ది రోజులుగా తెలంగాణ భూభాగంలో చొరబడి ఇసుక తవ్వకాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా 2 రాష్ట్రాల ప్రభుత్వాలు మాట్లాడుకొని ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టాలనేది గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నాందేడ్ జిల్లా పరిధిలోని మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలకు అనుమతులు పొందారు కొందరు కాంట్రాక్టర్లు. బోలేగాం, గంజ్గాం ఇసుక క్వారీలున్నాయి. కానీ నెల రోజులుగా సరిహద్దు దాటి వచ్చి తెలంగాణలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. గ్రామస్తుల ఫిర్యాదుతో రెవెన్యూ, పోలీస్ అధికారులు సర్వే చేశారు. తవ్వకాలు జరుగుతున్నది తెలంగాణ భూభాగంగా తేలింది.
ఇది మహారాష్ట్ర తెలంగాణ మధ్య సరిహద్దు వివాదానికి దారితీసింది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తి పికెట్ ఏర్పాటు చేశారు పోలీసులు. తెలంగాణ మహారాష్ట్ర మధ్య ఇసుక వివాదం రాజుకుంది. మహారాష్ట్ర మంజీరా నదిలో మహారాష్ట్ర ఇసుక తవ్వకాలు జరుపుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై అధికారులు ఇవాళ జాయింట్ సర్వే నిర్వహించారు. చూడొచ్చు, పోలీసు, రెవెన్యూ అధికారులంతా కలిసి ఇక్కడ జాయింట్ సర్వే నిర్వహించేందుకు వచ్చారు. ప్రస్తుతం మనం మంజీరా నదిలో ఉన్నాం. ఈ నదిలో ఇసుక వివాదమే రాజుకుంది. ఇటు మహారాష్ట్ర తెలంగాణ మధ్య కొద్ది రోజులుగా వివాదం అయితే కొనసాగుతుంది. వాళ్ళ జాయింట్ సర్వే నిర్వహించాలని అధికారులంతా మంజీరా నదికి వచ్చారు. ఉదయం నుంచి కూడా వెయిట్ చేశారు. కానీ మహారాష్ట్ర అధికారులు మాత్రం సర్వేకు సహకరించడం లేదు. ఇక్కడికైతే ఇప్పటివరకు ఎవరు రాలేదు. ప్రస్తుతం మనతో పోలీసు అధికారులు ఉన్నారు. సో సర్వేకి సంబంధించి ఎలాంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సార్? అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు? సర్వే అసలు ఏం జరుగుతుంది? సో మూడు రోజుల క్రితము మహారాష్ట్ర నుంచి అఫీషియల్గా పర్మిషన్ తీసుకున్న క్వారీ వాళ్ళు మన దాంట్లో చొరబడి ఇసుక దొంగలించుకోబోతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే రైడ్ చేయడం జరిగింది. సో ఆ రోజు మహారాష్ట్ర పోలీసులు, మహారాష్ట్ర రెవెన్యూ అధికారులు, మన సాలూరు తహసీల్దార్ గారు, మేము అందరము ఈరోజు జాయింట్ సర్వే చేయాలని నిర్ణయించుకున్నాము. సో ఈరోజు వాళ్ళకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ సందర్భంగా వాళ్ళు రాలేకపోతున్నాము, ఆఫ్టర్నూన్ వరకు వస్తూ అన్నారు. ఒకవేళ వాళ్ళు వస్తే జాయింట్ సర్వే కండక్ట్ చేస్తాము, లేకపోతే ఇంకో డేట్ పెట్టుకొని జాయింట్ సర్వే కండక్ట్ చేస్తాము. అప్పటి వరకు వాళ్ళు ఇటువైపు రాకుండా మేము పికెట్స్, మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పికెట్స్ పెట్టుకుంటాము. అంటే తవ్వకాలు తెలంగాణ భూభాగంలోకి వచ్చి తవ్వకాలు జరుపుతున్నట్లు కంప్లైంట్ ఇచ్చారు సార్, ఎట్లా గుర్తించారు? మన రెవెన్యూ అధికారులు వచ్చి మన సర్వేయరు ఏడీ సర్వే ఆధారంగా వాళ్ళు సర్వే చేసి వాళ్ళు తెలంగాణ భూభాగం నుంచి ఇసుక తవ్వకాలు జరిపినారని చెప్పి నిర్ధారణ అయింది. సో ఇది సరిహద్దు వివాదం కాబట్టి జాయింట్ సర్వే చేయాలని నిర్ణయించుకున్నాము. సో ప్రస్తుతానికి ఉన్న మన లోకల్ సర్వే, మన ఏడీ సర్వే ప్రకారం అయితే వాళ్ళు మన భూభాగం వరకు చొరబడి తవ్వుతున్నట్లు నిర్ధారణ అయింది. మహారాష్ట్ర అధికారులు సహకారం ఎట్లు సార్? అంటే సర్వేకు సహకరిస్తున్నారా? ఏమని చెప్తున్నారు అసలు? సర్వేకి సహకరిస్తున్నారు. మొన్న ఈరోజు జాయింట్ సర్వే పెట్టుకుందామన్నారు, ఈరోజు రాలేకపోతున్నామని చెప్పినారు. సో వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పంపిస్తున్నారు, సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళని పంపిస్తున్నారు. ఆ వేటి చూసి ఈరోజు వస్తే ఓకే, లేకపోతే ఇంకో డేట్ పెట్టుకుని సర్వే చేసుకుంటాము. ఫోన్లో అయితే సహకరిస్తున్నారు. సో ఇది మొత్తం మీద పోలీసు అధికారులు అయితే, పోలీసు, రెవెన్యూ, భూగర్భ జల శాఖ అధికారులు, అంటే వీళ్ళందరూ కూడా జాయింట్ సర్వే నిర్వహించేందుకు ఇవాళ భూభాగంలోకి వచ్చారు. ప్రస్తుతం ఇది మంజీరా నదిలో ఇటు మహారాష్ట్ర తెలంగాణకు సరిహద్దులో ఉంటుంది. మహారాష్ట్ర అధికారులు అధికారికంగా 2 క్వారీలకు ఇక్కడ మంజూరు చేశారు. సో కాంట్రాక్టర్లు తవ్వకాలు అయితే కొద్ది రోజులుగా కొనసాగుతున్నారు. కానీ తెలంగాణ భూభాగంలోకి చొరబడి ఇసుకని తవ్వకాలు చేస్తున్నారంటూ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతోనే అధికారులు ఇక్కడ సర్వే నిర్వహించారు, తెలంగాణ భూభాగంలో తవ్వకాలు చేస్తున్నట్లు నిర్ధారించారు. దీంతోనే జాయింట్ సర్వే చేయాలని నిర్ధారించారు. సో జాయింట్ సర్వేకు మాత్రం ఇవాళ మహారాష్ట్ర అధికారులు డుమ్మా కొట్టారు. ఎలక్షన్లను సాకుగా చూపి ఇక్కడికి వచ్చేందుకైతే నిరాకరించారు. మరోసారి సర్వేకు చేస్తే తాము వస్తామని చెప్పి అధికారులకు స్పష్టం చేయడంతో అధికారులు అయితే వెనుదిరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఈ వివాదం తీవ్రంగా రాజుకుంటుంది, రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతుంది. దీనిపైన ఇటు మహారాష్ట్ర తెలంగాణ అధికారులు చొరవ తీసుకుంటే తప్ప ఈ సరిహద్దు వివాదం సమస్యపోయే అవకాశం లేదు. ఇక ఇదే విధంగా కొనసాగితే మాత్రం మరింత ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య కొన్నేళ్లుగా సరిహద్దు వివాదం ఉంది. దీనికి చెక్ పెట్టేందుకు 2 రాష్ట్రాల అధికారులు ఉమ్మడి సర్వేకు నిర్ణయించారు. కానీ మహా అధికారులు సర్వేకు డుమ్మా కొట్టారు. సర్వే పరికరాలతో వెళ్లిన తెలంగాణ అధికారులు గంటల తరబడి వేచి చూసినా ప్రయోజనం లేకపోయింది. మొత్తానికి మహారాష్ట్ర ఇసుక మాఫియాకు భయమే లేకుండా పోయింది. మహారాష్ట్ర అధికారులు, రాజకీయ నాయకుల అండదండలు ఉండడం వల్ల ఇలా జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందువల్లే మహారాష్ట్ర అధికారులు ఉమ్మడి సర్వేకు రాకుండా ముఖం చాటేస్తున్నారని మండిపడుతున్నారు సరిహద్దు గ్రామాల వాళ్లు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని ఇసుక తవ్వకాల వివాదానికి ముగింపు పలకాలని కోరుతున్నారు స్థానికులు. మంజీరా నదిలో మహా ఇసుక దోపిడీ కొనసాగుతుంది. మహారాష్ట్రకు సంబంధించిన కాంట్రాక్టర్లు తెలంగాణ భూభాగంలోకి చొరబడి ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించారు. కానీ 2 ప్రభుత్వాలు మాట్లాడుకుంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఆ దిశలో తెలంగాణ ప్రభుత్వం, అటు మహారాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, NTV, తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ నుంచి.